చాలా తమాషాగా ఒక సింపుల్గా ఒక మాట చెప్తాను. దేవుని శైలి అనండి, పెట్టుబడి ఏమన్నా అనండి, దాని ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది. స్టైల్ ఆఫ్ గాడ్, గాడ్స్ స్టైల్. ఆ స్టైల్ అన్న పదం మనకి ఎలా ఉంటుంది అంటే ఏదో పోజు కొట్టినట్టుగా పనికి మాలిన పదంలాగా అవారాకు రోడ్డు మీద తెలియక పాపిష్టి మనుషుల వ్యవహారంలా ఉంటుంది. కానీ ఇది చాలా మర్యాదైన అద్భుతమైన పదం. అది ఎలా ఉంది అని అడిగితే ఒక్క లైన్లో చెప్తాను. బలమైన కార్యాలను బలహీనమైన వారితో చేయడం, చేయించడం దేవుని స్టైల్. ఆమేన్, ఆమేన్. పర్వతాలని, ఊరంత ఓడలను కూడా మింగేసే ఒక మహాసముద్రాన్ని, టైటానిక్ లాంటి ఓడల్నే మింగేసిన సముద్రం కదా, తన గర్భములో అగ్ని పర్వతాలను దాచిపెట్టుకున్నటువంటి సముద్రం కదా, అలాంటి సముద్రాన్ని మొక్కలు చేయడానికి దేవుడు ఓ కర్రను వాడాడు. అది కూడా అద్భుతంగా ఆకాశం నుంచి ఊడిపడ్డ దేవదూతల చేతి కర్ర ఏం కాదు, వాళ్ళకి అవసరం లేదు. చాలా కాలంగా మేకల వెనకాల తిరుగుతూ, గొర్రెల వెనకాల తిరుగుతూ, వాటి కోసం ఆ కర్రలు ఈ కర్రలు కొడుతూ, త్రోవను సరళం చేస్తూ, వాటిని నడిపిస్తూ, వాడిన చాలా వరకు అరిగిన ఏనాడుదో పాతకర్ర, దాన్నే కాళ్ళ కింద పడేయమన్నాడు, తోక పట్టుకోమన్నాడు, పట్టుకెళ్ళిపో అన్నాడు. ఒక సామాన్యమైన సాధారణమైన చేతి కర్రను ప్రళయ భీకరమైన సముద్రాన్ని చేర్చడానికి దేవుడు వాడుకున్నాడు. అత్యంత బలోర్జులైన ఫిలిష్తీన్ సర్దారులను చంపడానికి ఒక పచ్చి గాడిద దవడ ఎముకను దేవుడు వాడుకున్నాడు. ఒక మహారోషం గల దైవజనులను పోషించడానికి ఒక దొంగ బుద్ధి కలిగిన కాకిని దేవుడు వాడుకున్నాడు. మాట్లాడరా? ఒక మహాప్రవక్త, ఎవరు శపిస్తే జనం శపించబడతారు, ఎవరు దీవిస్తే జనం దీవించబడతారో, రాజులు వచ్చి బతిమాలి కాళ్ళ వద్ద నిలబడి ఇంటిని బంగారం ఇవ్వడానికి ఇష్టపడినటువంటి ఒక స్థాయి కలిగిన ప్రవక్తకు ఒక గాడి చేత బుద్ధి చెప్పించాడు. మీరు అవునంటాం కానీ ఆమెనంటాం కానీ అలాగ బిగుసుకుపోయి చూడటం తప్ప ఏమీ లేదు. మళ్ళీ పేరు యూత్ మీటింగ్ అంట, అంత ముసలి వాళ్ళకి మీద తగలబడినట్టుంది వ్యవహారం. అవునంటానికి ఆమెనంటానికి పెట్టుబడి ఉంది, మరి ఆమెనంటే అయిపోయినట్టు కాదుగా, ఏకీవించడం కదా. మరి ఏకీపించే మాట కాదా ఇది? విభేదించే మాట. తిరిగి ఆలోచించి రేపు వచ్చి దారిలో వస్తావు ఆమె అని చెప్పుకుంటావు. యవనస్తులు బలవంతులు దుష్టుని జయించి ఉన్నారు. అది ఒక 10% మందికి వచ్చింది. యవనస్తులు బలహీనులు, వారు తప్పక తొట్టిల్లుదురు. అది వ్యాచి.